హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు కదా. ఈరోజు కార్తీక పురాణంలో 22వ అధ్యాయం తెలుసుకుందాం. పురంజయుడు కార్తీక పూర్ణిమ వ్రతం చేయడం. పురోహితుడు మాటలు విన్న పురంజయుడు మర్నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రం చెప్పిన విధంగా స్నానం చేశాడు. విష్ణాలయానికి వెళ్ళి దీపారాధన చేశాడు. అనేక పుష్పాలతో స్వామికి అన్ని విధాలైన ఉపచారాలు చేశాడు. తులసిమాలను సమర్పించాడు. పూజా కార్యక్రమం పూర్తి చేసి తన ఇంటికి బయలుదేరాడు. ఇంతలో ఓ వృద్ధ బ్రాహ్మణుడు పురంజయుడి దగ్గరికి వచ్చి, రాజా, అధైర్యం విడిచిపెట్టు, నీకు అంతా మంచే జరుగుతుంది. యుద్ధంలో తప్పకుండా గెలుస్తావు. చల్లా చెదురైన నీ సైన్యాన్ని కూడగట్టు. శత్రువుల మీద యుద్ధానికి తక్షణమే బయలుదేరు. విజయం నీకు వశమవుతుంది అంటూ ఆశీర్వదించాడు. పురంజయుడు ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసి తల పైకెత్తి చూసేంతలో బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. గొప్ప తపశక్తి కలిగిన మహానుభావుడు యోగి తన్ను ఆశీర్వదించాడని పురంజయుడు భావించాడు. తన సైన్యాన్ని సమీకరించి శత్రురాజులపై యుద్ధాన్ని ప్రకటించాడు. శ్రీహరి ఆశీర్వాదం పూర్తిగా ఉండడంతో పురంజయుడు సైన్యాలు శత్రు సైన్యాలని తేలిగ్గా మట్టుపెట్టాయి. కాంబోజ రాజుతో సహా ఇతర దేశాల రాజులు కూడా పురంజయుడిని శరణు కోరారు. శరణు కోరిన శత్రువుల్ని విడిచిపెట్టడం రాజధర్మం కావడంతో పురంజయుడు వారిని విడిచిపెట్టాడు. శత్రువులంతా ప్రాణాలు చేతపట్టుకుని యుద్ధరంగం నుంచి పారిపోయారు. అయోధ్య రాజ్యం తిరిగి పురంజయుడి చేతికి వచ్చింది. తన రాజ్యాన్ని కాపాడుకోగలిగానని సంతృప్తి పురంజయుడికి కలిగింది. అత్రి మహర్షి చెప్తున్నాడు, ఓ అగస్త్య మహర్షి, శ్రీహరి కటాక్షం ఉంటే శత్రువులు మిత్రులుగా మారుతారు. విషం అమృతంగా మారుతుంది. అదే దైవం ప్రతికూలంగా ఉంటే తాడు పామై కాటేస్తుంది. దేనికైనా దైవబలమే ప్రధానం. దైవబలం పొందాలంటే ధర్మకార్యాలు చెయ్యాలి. అలాంటి ధర్మకార్యాలు కార్తీక మాసంలో చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో శ్రీహరిని సేవించిన వారి కష్టాలన్నీ చిటికలో మాయమవుతాయి. జాతి కులాలతో సంబంధం లేకుండా కార్తీక వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ఉత్తమ కులంలో జన్మించిన ధర్మకార్యాలు చేయకపోతే దైవబలం కలగదు. తక్కువ జాతిలో జన్మించిన ఉత్తమ భక్తితో దైవారాధన చేస్తే మోక్షం తప్పకుండా కలుగుతుంది. దైవభక్తికి జాతి భేదం లేదు. కార్తీక మాసంలో ఎవరైతే శ్రద్ధగా విష్ణువును పూజిస్తారో వారు తక్కువ జాతిలో జన్మించిన పరమ వైష్ణవులుగా అందరి మన్నలను అందుకుంటారు. ఏ జాతి వారైనా సరే సంసార సాగరాన్ని దాటడానికి విష్ణు పాదాలు శరణు వేడాల్సిందే. విష్ణు భక్తి ప్రభావం చెప్పడానికి ఎవరికీ శక్తి సరిపోదు. వ్యాసుడు, వాల్మీకి, జనకుడు, అంబరీషుడు మొదలైన మునులు, రాజులు కూడా విష్ణు భక్తి వల్లే మోక్షాన్ని పొందారు. తన భక్తుల్ని శ్రీహరి కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. శ్రీహరి లోకాన్ని పోషిస్తాడు. అందువల్ల తన భక్తులకు ఎటువంటి ఆపద రాకుండా తానే అండగా ఉంటాడు. అగస్త్య మహర్షి భక్తులకు ఇహపరాలు రెండు ఇవ్వగలిగే దైవం నారాయణుడు మాత్రమే. ఆ దేవుడు విశ్వమంతా నిండి ఉంటాడు. విష్ణు భక్తి పూర్తిగా ఉన్న వారికి మాత్రమే కార్తీక వ్రతం చేసే భాగ్యం కలుగుతుంది. కార్తీక వ్రతం వేద ప్రమాణం కలిగిన శాస్త్రం. సకల శాస్త్రాల సారం కార్తీక పురాణంలో కనిపిస్తుంది. కార్తీక వ్రతాన్ని ఆచరించిన, కార్తీక పురాణాన్ని చదివిన, కార్తీక పురాణాన్ని విన్న పాపకర్మల ఫలితాలన్నీ నశిస్తాయి. కార్తీక పురాణాన్ని చదవడం వల్ల పితృదేవతలు కూడా సంతోషపడతారు. ఇది ముమ్మాటికి నిజం. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక వ్రత మహత్యంలోని 22వ అధ్యాయం సమాప్తం.